భలే ఉన్నాయి సార్ అవి. ఎక్కడెక్కడి నుంచి వస్తాయో వస్తాయి అన్నీ కదా. దాదాపు 3 దేశాలు, ఆస్ట్రేలియా అంటే 12,000 కిలోమీటర్ల దూరం, నైజీరియా భలే అవుతున్నాయి సార్. 8,000 కిలోమీటర్ల దూరం, ఫిజీ దేశం నుంచి దాదాపు 13,400 కిలోమీటర్ల దూరం నుంచి ఎంత బాగుంది. 232 రకాల పక్షులు ఇక్కడ ఉన్నట్టు ఒక అనాలిసిస్. దాంట్లో 1000కి పైన వలస వచ్చిన పక్షులే. ఇప్పుడు చెప్పిన 13,000 కిలోమీటర్లు, 12,000 కిలోమీటర్లు, 230 రకాల పక్షులు ఇక్కడ ఉంటే అందులో 100 రకాలకు పైగా, 100 జాతులకు పైగా పక్షులు వలస పక్షులే. ఇది ఆసియా ఖండంలోనే అత్యంత మంచినీటి సరస్సులో ఒకటి. ఇప్పటికే మనకి అర్థమై ఉంటుంది ఇది ఏంటో అనేది. ప్రజెంట్ మనం కృష్ణా జిల్లా కొల్లేరు సరస్సులో ఉన్నాం. కొల్లేటి సరస్సు పక్షులు మీకు కనపడుతున్నాయి. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని శతాబ్దాల నుంచి సముద్ర ప్రయాణం మధ్యలో ఎక్కడ ఆగడానికి ఛాన్స్ కూడా లేకుండా అన్ని వేల కిలోమీటర్లు ఏకదాటిగా వచ్చి ప్రయాణించి, ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని మళ్ళీ తీసుకొని అన్ని వేల కిలోమీటర్ ప్రయాణం చేసి మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాయి. రెగ్యులర్ ప్రాసెస్ ఇక. అంటే ఇది వాటి తర్వాత తరాలకి, తర్వాత సంతతికి ఏం నేర్పిస్తున్నాయి, మనం ఏం నేర్చుకోవచ్చు. సో ప్రకృతి ఎంత గొప్పది అనేది మనకు కొల్లేటి సరస్సులో ఉన్న ఈ పక్షి జాతులను చూస్తే తెలుస్తుంది అనమాట. తమ సంతానాన్ని పెట్టడానికి, అభివృద్ధి చేయడానికి, కాపాడుకోవడానికి, తిరిగి వాళ్ళ దేశం తీసుకెళ్ళడానికి ఎంత అద్భుతమైన ప్రాసెస్ ఇక్కడ కొనసాగుతుంది అనేది మనం చూడొచ్చు. కానీ హైలైట్ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు వీటి గొప్పతనమా కాదా పక్కన పెడితే, ఫస్ట్ దీన్ని కనుక్కొని వాటి సంతతికి నేర్పించి అది రొటేషన్ అయ్యేటట్టుగా చేసిన ఫస్ట్ బ్యాచ్ చూసారా, ఆ బ్యాచ్ హైలైట్ అసలు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి మళ్ళీ సంవత్సరం పొడుగంతా రావన్నమాట. నవంబర్ టు ఫిబ్రవరి అంతే 3 months ఇక్కడ ఉంటాయి, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి అన్నమాట. మిగతా 132 జాతులు ఈస్ట్ గోదావరి, కృష్ణ అండ్ మనకి ఈస్ట్ గోదావరి చుట్టుపక్కల ప్రాంతం నుంచి రావడం వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. లోకల్ పక్షులు. కానీ ఒక్కొక్క పక్షి ఎగురుతూ ఉంటే, ఆహారం కోసం నీళ్ళకు వస్తూ ఉంటే, బాలకృష్ణ సార్ చెప్తున్నారు, మనము దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు ఫ్లైట్స్ ఎట్లా ల్యాండ్ అవుతున్నాయో, టేకఫ్ అవుతున్నాయో, అంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా ఈ పక్షులు ల్యాండ్ కావడము, ఫుడ్ కోసం వెళ్ళడము. అలాగే ఇక్కడ నీళ్ళల్లో ఉండే చేపలు ఆహారం కోసం మినిమం కిలోన్నర 2 కిలోల చేపను కూడా అవలీలగా కిందికి వచ్చి నోట్లో పట్టుకొని వెళ్ళిపోయి తీసుకొని వెళ్తాయి అన్నమాట. మనకి అవి చిన్నగా కనపడుతున్నాయి కానీ చాలా పెద్ద సైజ్ పక్షులు. వాటిని చూసిన అర్థమవుతుంది ఇన్ని వేల కిలోమీటర్లు ఎట్లా ప్రయాణం చేయగలరు. ఇక్కడ ప్రభుత్వం కూడా చాలా వీటికి గుడ్లు పెట్టుకోవడానికి, ప్రొటెక్షన్ కోసం రకరకాల పద్ధతుల్లో కొన్ని రకాల స్తంభాలు ఏర్పాటు చేయడము, గూళ్ళు పెట్టుకోవడానికి ఇట్లా చేయడం అనేది జరిగిందనమాట. చాలా చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది సార్, ఎట్లా అయితే ఇప్పుడు మనం మన ప్రాజెక్టులో రాబోతున్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ముందే తెలుసుకొని, వాటి గురించి అర్థం చేసుకొని, మన టీం మెంబర్స్కి ఎట్లాగైతే నేర్పిస్తూ తర్వాత వాళ్ళకి నేర్పించాలని ఎట్లయితే ప్రయత్నం చేస్తున్నామో, వీటిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. సో ఈ పక్షులు ఎట్లయితే తరతరాలుగా తమ వారసత్వం కోసం కష్టపడుతున్నాయో, సేమ్ మన మెటవేల్ కూడా అలాంటిది అనమాట. ఏదో ఒక తరానికి అంతమైపోయే ప్రాజెక్ట్ కాదు ఇది. సో మనం తరతరాలుగా మన వంశానికి నేర్పించాల్సిన ఒక అద్భుతమైన ప్రాజెక్టే మెటావెల్. ఇక్కడ మనం నేర్చుకోవాలి, మన తరానికి నేర్పించిపోతే వాళ్ళందరూ కూడా సేమ్ ఈ పక్షులు కదా ఎట్లయితే ప్రతి సంవత్సరం ఆ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాయో, మనది అలా కూడా అలా ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ జీవించవచ్చు అనమాట, సంపాదించుకోవచ్చు అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్స్ వాయిస్ ఆఫ్ నెట్వర్క్ ఇన్ ఆర్ ట్రెండ్ అండ్ వెబ్ 3.0. ప్రస్తుతం మేము జస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా బార్డర్ దాటి కృష్ణా డిస్టిక్లోకి ఎంటర్ అయ్యాం, కొల్లేటి లేక్ని చూడడానికి. మనం చిన్నప్పుడు స్కూల్స్లలో చదువుకున్నాం, సోషల్లో చదువుకున్నాం, చాలా ఇంట్రెస్ట్ గా చెప్పేవాళ్ళు. అప్పుడు మనకు అర్థం కాలేదు, బట్ పులికట్ లేక్ ఒకటి ఇది ఒకటి ఉంది. ఒక 2 రోజుల నుంచి నర్సాపూర్, పాలకొల్లు, భీమవరం ఈ 3 చోట్ల వెన్యూ ప్రోగ్రామ్స్. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి
దశ అండి. ఎందుకంటే జస్ట్ ఒక 4-5 రోజుల క్రితం మనకి బూస్ట్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ జరిగింది. దానికి సంబంధించిన ఒక సెషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగింది. అది ఎలా ఉండబోతుంది, ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఏం సంగతి అనేది చాలా విషయాలు మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనం ఒక 80% వరకు బూస్ట్ గురించి అవగాహన వచ్చిందనే చెప్పాలి. ఆ మిగిలినటువంటి 20% ఏదైతే ఉందో పీడిఎఫ్ మనకి అతి త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇలాంటి టైంలో వెన్యూ మీటింగ్స్ పెట్టుకొని మనం తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు ఏంటి అనే ఒక పాయింట్ మీద వెన్యూ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఆ వెన్యూ మీటింగ్స్లో చెప్పిన విషయాల్ని ఇప్పుడు మీ అందరితో కూడా మేము పంచుకుంటాం. మన టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మెటావేలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మీరు చూడవచ్చు శ్రీనివాస్ సార్ ఉన్నారు అండ్ బాలకృష్ణ సార్, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం మెంబర్స్ని ఇన్వైట్ చేసుకొని మీటింగ్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ విషయాలన్నీ ఒకసారి మీతో కూడా పంచుకునే అవకాశం మాకు దక్కింది. సో నరేందర్ సార్ చెప్పండి, ఇప్పటి వరకు బూస్ట్కి సంబంధించి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్, సో దాని గురించి మన వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? బూస్ట్ అనే ప్రోగ్రాము గత 2-2.5 సంవత్సరాల నుంచి మన ప్రాజెక్ట్లో వింటున్నాం. బూస్ట్ అనే రోడ్ మ్యాప్లో చూసాం మనం, వస్తుంది అని. చివరికి అది 2026 జనవరి ఫిబ్రవరి మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్టు, అది ఎలా ఉండబోతుందనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు అఫీషియల్గా వచ్చేసింది 80%. కొన్ని టెక్నికల్ అంశాలు ఇంకా 20% క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది పీడిఎఫ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనందరికీ అర్థమైపోతుంది అనమాట. సో బూస్ట్ ప్రోగ్రామ్ ఎందుకు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది మెటావేల్ అనే ప్రాజెక్ట్లో అంటే, TNDS ప్రోగ్రామ్ ఒకప్పుడు క్లాసిక్ అన్నాము, ఇప్పుడు TNDS ప్రోగ్రామ్ ఏదైతే ఒక 24-25 లక్షల కమ్యూనిటీని సమీకరించడానికి ఉపయోగపడిందో, ఆ కమ్యూనిటీ వచ్చిన తర్వాత మనకు కైను లాంచ్ అయ్యి మైనింగ్ అయ్యి కమ్యూనిటీ కొనుక్కొని ఇప్పుడు ట్రేడింగ్ ఇవన్నీ జరుగుతున్నాయో, కానీ ఇప్పటిదాకా జరిగింది ఒక దశ, ఇక ముందు జరగబోయేది ఒక దశ. అంటే మెటావెల్లో కమ్యూనిటీ ఇంకా అడ్వాన్స్గా పెరగడానికి ఈ బూస్ట్ అనే ప్రోగ్రామ్ తోడుగాబోతుంది. అండ్ కైన్ ఒక రేంజ్ అంటే ఒక స్థాయి వరకు వెళ్ళడానికి కూడా ఈ మెటావెల్ మన బూస్ట్ అనే ప్రోగ్రామ్ అద్భుతంగా ఉపయోగపడబోతుంది అనమాట. సో అందుకనే అత్యంత కీలకంగా బూస్ట్ అనే ప్రోగ్రామ్ మన ముందుకు వస్తుంది. దీన్ని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మనం చూస్తే 1 year నుంచి వదిలేసిపోయిన లీడర్స్, చాలామంది పెద్ద లీడర్స్ కంబ్యాక్ అవుతున్నారు. యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు, జూమ్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, ఫిజికల్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. అంటే ఎందుకు మళ్ళీ కంబ్యాక్ అవుతున్నారంటే, వాళ్ళందరూ గతంలో TNDS లేదా క్లాసిక్లో వర్క్ చేసి ఎంత డబ్బులు సంపాదించిన లీడర్స్ అనమాట వాళ్ళందరూ కూడా. అండ్ ఇంకొక నమ్మకం ఏంటంటే, ఖచ్చితంగా మన కైను భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందనే ఒక విశ్వాసం ఈ బూస్ట్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఒకటి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు TNDSతో కంపేర్ చేస్తే బూస్ట్ ప్రోగ్రాంలో ఎలా ఉంటుందంటారు? సో బూస్ట్ ప్రోగ్రాంలో TNDSకు బూస్ట్కు ఎలాంటి సంబంధం లేదు, కానీ కొన్ని పోలికలు ఉండే అవకాశం ఉందన్నట్టు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ 10 లెవెల్స్ ఉంటాయి, అక్కడ 12 లెవెల్స్ ఉన్నాయి, ఇక్కడ 10 లెవెల్స్ ఉన్నాయి. 10లో కూడా ఒక 2 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది అనమాట. 1, 2, 3, 4, 5 ఒక టైప్, బేసిక్ టైపు. 6, 7, 8, 9, 10 ప్రో ఇది ఒక టైప్ అనమాట. 2 చేసుకోవచ్చు, రెండిట్లో ఒకటి ఏదైనా చేసుకోవచ్చు అనమాట. దాదాపు $10తో 10 IGT అంటే $10తో స్టార్ట్ అయ్యే ఫస్ట్కి సంబంధించి 10, తర్వాత 80, తర్వాత 400, తర్వాత 1000, 1500, 2000 ఇలా ఉంటుంది. 6th లెవెల్ 1500తో స్టార్ట్ అయ్యి 27,000, లాస్ట్ 10th 27,000 IGTలతో ముగుస్తుంది అనమాట. అది అంటే దాదాపు 10 లెవెల్స్ $67,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా లాగిన్ అనేది CS కాయిన్తోనే అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఇంకొకటి ఏంటంటే, NFT నాన్ ఫంజబుల్ టోకన్స్ ఏదైతే ఉందో, ఎవరైతే ఇక్కడ లెవెల్స్ కొనుక్కుంటారో ఆ లెవెల్ అనేది NFT రూపంలో వస్తుంది. సో వాళ్ళు టీం చేసుకుంటారు, ఇన్కమ్ సంపాదిస్తారు. ఎప్పుడైనా ఇన్ కేస్ వాళ్ళు ఈ ప్రాజెక్టు నుంచి లేదా బూస్ట్ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటే, ఆ NFTని మార్కెట్ ప్లేస్లో అమ్మేసుకొని వెళ్ళిపోవచ్చు.
ఓకే. సో ఎవరైతే దాన్ని కొనుక్కుంటారో వాళ్ళకు ఆ టీం గానీ ఆ ఎన్ఎఫ్టీ ఆల్రెడీ ఉన్న గానీ టీం కూడా దాంతో పాటు దాంతో పాటు వెళ్ళిపోతుంది అనమాట. Okay. సో ఇప్పుడు టీఎన్ఎస్ ప్రోగ్రామ్ లో అలా లేదు కదా, అవును. అంటే మన ఐడిని అమ్ముకోలేము మనం. సో ఇక్కడ అవకాశం ఉంటుంది అనమాట, ఇటు ఐజీటీ అమ్ముకోవచ్చు, అటున్న లెవెల్ ని కూడా అమ్ముకోవచ్చు. సో అలాంటి ఒక బెనిఫిట్ అద్భుతంగా. మెకానిజమ్స్ లో ఏమైనా పోలికలు ఉన్నాయి పోలికలు అంటే మనకు అక్కడ 12లో 8 స్లాట్లు X6 మెకానిజము, 4 స్లాట్లు S3 మెకానిజంలో ఉన్నట్టు ఇక్కడ 2 స్లాట్లు S30 మెకానిజంలో ఉంటాయి. 1 నుంచి మొత్తం 10లో 2 స్లాట్లు S30, S14 2, S16 2, S6 2, S3 2, S2 2 ఇట్లా ఉంటాయి అన్నమాట. అయితే దాంట్లో సేమ్ రీబర్త్ ఆప్షన్ ఉంది, ఆటో అప్గ్రేషన్ ఆప్షన్ ఉంది. అయితే ఏ ప్లేస్ లో పడితే అది ఆటో అప్గ్రేషన్కి వెళ్తుంది, లేకపోతే ప్లైన్కి వెళ్తుంది, క్రాస్ లైన్కి వెళ్తుంది, డౌన్ లైన్కి వెళ్తుంది, పేమెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంకా క్లారిటీ లేదు. పీడిఎఫ్ వస్తే అది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ టైంలో మనం 2 జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే, బూస్ట్లో బాగా సంపాదించాలని ఎవరైతే అనుకుంటున్నారో తక్షణం ఒక 30-40,000 వర్త్ సిఎస్ కైన్స్ ఈ రేటుకు కొనిపెట్టుకోవాలి ఇప్పుడున్న ప్రైస్కి. ఇది బూస్ట్ డేట్, లాంచింగ్ డేట్ ప్రకటించి ఆ లాంచింగ్ టైం వచ్చే వరకు ఏమవుతుందంటే, ఇంటర్నేషనల్ గా ప్రతి లీడర్ మాట్లాడుతున్నది మినిమం $10 వరకు మన సిఎస్ కైన్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఈ రోజు 1.3కో 1.35కో కొన్న సిఎస్ కైన్ $10 అయింది అనుకోండి, మనం పెట్టిన 30-40 వేల పెట్టుబడి ఈరోజు అది దాదాపు 1,50,000-2 లక్షలకు వెళ్తుంది. అంటే ఆ అమౌంట్తో మనము పెద్ద లెవెల్స్ కొనుక్కునే అవకాశం ఉంది. ఒకటి అది స్టార్టింగ్ లో కొనుక్కోవడం వల్ల చాలా మంది కూడా ఈ లెవెల్స్ తో ఇంత ఇన్వెస్ట్మెంట్ తో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మందితో కైన్స్ ఉన్నాయి. ఒకప్పుడు అంటే కైన్స్ లేవు కదా, పెట్టుబడి అంటే చేతిలో డబ్బు లేదు, సొంతంగా పెట్టుకొని రావాల్సిన అవసరం ఉంటుండే. కానీ ఇప్పుడు కైన్స్ ఉన్నాయి కనుక కైన్ రేటు $10కి వస్తే కళ్ళు మూసుకొని చాలా మంది బూస్ట్ లో ఎంటర్ అయిపోతారు అనమాట. అది కూడా అప్పుడు పెట్టాలనుకోకుండా ఇప్పుడే ముందస్తు జాగ్రత్త మీరు చెప్పినట్టుగా ఇంకా ఈ టెక్నిక్ పాటిస్తే పెట్టుకోగలిగితే అప్పటికి అది చాలా టైమ్స్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ యూజ్ ఉంటుంది. ఇన్ని రకాల S30 అంటే మామూలు విషయం కాదు సార్. ఎన్ని స్పిల్ ఓవర్స్ వస్తావో, S14 అంటే మామూలు విషయం కాదు, ఎన్ని స్పిల్ ఓవర్స్ వస్తాయో. కనుక స్టార్టింగ్ లో ఎవరైతే మంచిగా ఫస్ట్ డేనే చేసుకోగలిగితే, వాళ్ళ టీంతో బేస్ వర్క్ చేసుకోగలిగితే అద్భుతమైన రిటర్న్స్ బూస్ట్ ప్రోగ్రామ్ లో తీసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ మళ్ళీ మోసపోకూడదు. అంటే నీ టీం ఎలా ఉంది, నీ అప్లైన్ ఎలా ఉన్నాడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఎన్ఎఫ్టీకి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది, టెక్నికల్ విషయాలు చాలా ఉంటాయి. ప్లస్ ఎక్కువ స్పిల్ ఓవర్స్ అప్లైన్ నుంచి, టీం నుంచి, క్రాస్ లైన్ నుంచి రావాలి అంటే నీ టీం మంచిదై ఉండాలి, నీ అప్లైన్ మంచివాడై ఉండాలి, సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఉండాలి, రెగ్యులర్ మనకు టెక్నికల్ విషయాలు కూడా నేర్పించే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. దాన్ని బట్టి మంచి రిజల్ట్ తీసుకునే అవకాశం ఉంది. అంటే నీ అప్లైన్ మంచివాడైతే నీకు ఎక్కువ రిజల్ట్ వస్తుంది, నీ టీం మంచిదైతే నీకు ఎక్కువ రిజల్ట్ వస్తుంది, నీ టీము సర్వీస్ మంచిగా ఇవ్వగలిగే టీంలో ఉంటే నీకు మంచి సర్వీస్ దొరుకుతుంది, మంచి సపోర్ట్ దొరుకుతుంది, నువ్వు కూడా ముందుకెళ్ళి ఎక్కువ మందికి సర్వీస్ చేయొచ్చు అనమాట. అలా లేకుండా గతంలో ఉన్నట్టే ఏదో యూట్యూబ్లో చూశాను సార్, ఆయన రెఫరల్ లింక్ తీసుకున్నా, ఎక్కడో ఆయన తెలియదు, ఏ దేశమో తెలియదు, ఏ రాష్ట్రమో తెలియదు అని చాలా మంది మాట్లాడుతున్నారు కదా. నా అప్లైన్ బిజినెస్ వదిలేసిపోయాడు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు, నా ఫోన్ ఎత్తాడు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు, నేను ఇచ్చిన రిప్లై ఇవ్వడు. ఇలాంటి బాధలు బూస్ట్ టైంలో ఒక్కసారి నెంబర్ వేసుకొని తిరిగి రిపీట్ కావద్దంటే ఎవరికి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకోవాలి. మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వస్తే వాళ్ళు బూస్ట్లో మంచిగా సంపాదించవచ్చు. ఇక మన వరకు వస్తే ట్రయో టీంను, ట్రయో లీడర్స్ను, మా ట్రయో టీంలో ఉన్న చాలామంది ట్రయో లీడర్స్ను మీరు అందరు పరిశీలిస్తున్నారు. గత 1 ఇయర్ నుంచి ఎవరు ఎన్ని ప్రాజెక్టులకు వెళ్ళినా, ఎన్ని అటు ఇటు పోయినా, మనం మాత్రం కర్మ, క్రియ, కర్త అన్ని సర్వం మనం మెటావెల్ అనే దాంతో బతుకుతున్నాం. అలా సర్వీస్ ఇస్తున్నాం, అలా పనిచేస్తున్నాం. అందరు కూడా లైవ్లో చూస్తున్నారు. ఏదో మా గురించి మేము గొప్ప చెప్పుకోవడం కాదు. సో మేము అలాంటి ఎవరైనా కొత్త వాళ్ళు వేరే టీంలలో ఉండి మాకు సపోర్ట్ లేదు సార్, మేము మీ టీంకి వస్తాం సార్ అంటే అందరికీ వెల్కమ్. అందరికీ మేము సర్వీస్ ఇవ్వడానికే ఉన్నాము. మంచి సర్వీస్, మంచి సపోర్ట్, అన్ని రకాలుగా మంచి జరిగే అవకాశం మా తరపున మీ అందరికీ ఉంటుంది అనమాట. కానీ అట్లా వద్దాం అనుకున్న వాళ్ళు ఆల్రెడీ టీఎన్ఎస్ లో కొంతమంది 10th లెవెల్, 11th లెవెల్, 6th, 8th లెవెల్లో ఉన్నారు కదా.
మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ TNDS లో లాగిన్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా బూస్టర్లో ఎంట్రీ అవ్వాలా? కరెక్ట్గా బూస్టర్లో కూడా ఎంట్రీ అవ్వచ్చా? మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము రెఫరల్ లింక్ తీసుకొని ఐడి కొట్టుకుంటారు. TNDS లోకి గతంలో ఉన్న వాళ్ళు అంటే ఆ TNDS-ను వదిలిపెట్టుకొని మళ్ళీ మన TNDS-లోకి రాకపోయినా డైరెక్ట్ మన బూస్ట్లోకి రావచ్చు మన రెఫరల్ లింక్తో. అలాంటి అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. అది మనకు క్లారిఫికేషన్ అతి త్వరలోనే క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది. చర్చలు నడుస్తున్నాయి. అది కనుక జరిగితే ఇంకా అద్భుతం అన్నమాట వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇందాక సార్ అన్నట్లుగా మెటావేల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది అని తెలియక చాలా మంది వేరే వేరే భాషలో వాళ్ళందరి దగ్గర రెఫరెన్స్ చేసుకోవడం, సర్వీస్ సరిగా అర్థం కాకపోవడం చాలా ప్రాబ్లమ్స్ అయ్యారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని అడ్మిన్స్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మనకు, ఇలాంటి ఇబ్బందులు లేకుండా. సో ఇప్పుడు ఇలాంటి సమయంలో మనం సార్ చెప్పినట్లుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అంటే, మీ టీం ఎవరైతే ఉన్నారో, పాత టీం, ఇన్యాక్టివ్ అయిపోయిన టీం, లేదంటే ప్రజెంట్ ఆల్రెడీ యాక్టివ్లో ఉండి వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా బూస్ట్ ప్రోగ్రామ్ మనకి జనవరిలో మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకున్న ఇటువంటి ఈ 1.5-2 months టైం చాలా కీలకమైనటువంటి టైం మనకి అందరికీ. మేము ఏవైతే విషయాలు చెప్తున్నామో ఫిజికల్ మీటింగ్స్ ద్వారా, వెన్యూ మీటింగ్స్ ద్వారా, జూమ్ క్లాసెస్ ద్వారా ఏవైతే టీమ్ వైజ్గా క్లాసెస్ తీసుకుంటున్నామో వాటిల్లో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయండి. పర్సనల్గా మీరు మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. బూస్ట్ ప్రోగ్రామ్ వల్ల ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశాలు ఎట్లా ఉన్నాయనే విషయాలు వాటికి క్లారిటీ ఇవ్వండి. రానున్న రోజుల్లో బూస్ట్కి సంబంధించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. వాటిని తప్పకుండా మన జూమ్ మీటింగ్స్ లేదంటే మా యూట్యూబ్ ఛానల్స్లో దీంట్లో మేము పెడతాము. మా సర్వీస్ ఎప్పుడు మీకు ఉంటుంది. అండ్ బూస్ట్ ప్రోగ్రాంలో మనందరం కలిసి TNDS-లో దానికంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనందరం పంచుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ విత్ యూ. జై మెటావేల్. అక్కడ నుంచి తీసుకొచ్చిన గూడు పడుతుంది.